శ్రీమద్ రామాయణం సుందరకాండం 29వ సర్గం. సీతకు గోచరించిన శుభశకునములు. ఆ విధముగా ప్రాణత్యాగమునకు సిద్ధమై వ్యధ చెందుచున్నట్టిదియు దోషరహితయు సంతోషము లేనిదై దైన్యముతోనున్నట్టిదియు అయిన శుభాంగిని భాగ్యశాలి కడకు ఆశ్రితులు చేరినట్లు శుభశకునములు చేరెను. కేశ సౌందర్యముతో ఒప్పుచున్న సీతాదేవి నేత్రములు వంకర తిరిగిన రెప్పల వెంట్రుకలతో మనోహరముగా ఉండెను. అవి శుభకరములై విశాలములై తెలుపు నలుపు కంటిపాపలతో విలసిల్లుచుండెను. వాటిలో వామనేత్రము చేపతాకిడికి కెందామరవలే అదిరెను. సీతాదేవి ఎడమభుజం మిక్కిలి అందమైనది, అది గుండ్రముగా పరిపుష్టమై ఉన్నది. శ్రేష్టమైన అగరు చందనములను పూసుకొనుటకు అర్హమైనది. సర్వశ్రేష్ఠుడైన శ్రీరామునకు చాలా కాలము తలగడగా ఉన్నట్టిది. అట్టి వామభుజము కూడా అదిరెను. పొందికగా చక్కగా చేరి ఉన్న ఆమె 2 ఊరువులలో ఎడమతొడ చలించెను. అది ఏనుగు తొండముతో సమానమై పరిపుష్టమై సుందరముగా ఒప్పుచుండెను. సుందరగాత్రి అయిన సీతాదేవి నయనములు నిర్మలంగా ఉండెను. ఆమె పలువరుస దానిమ్మ గింజల వలె మనోహరముగా ఉండెను. ఆమె నిలబడి ఉండగా మంగళప్రదమైనదియు బంగారు అన్నెగలదియు పరాగముచే కొంచెము మలినమైనదియు అయిన వస్త్రము కొద్దిగా జారెను. ఈ స్పందన రాముడు ఎదురుగా ఉన్నట్లు సూచించుచున్నది. సీతాదేవికి పొడసూపిన ఈ శకునములు ఇదివరలో సత్ఫల సూచకములుగా ప్రసిద్ధికెక్కినవే కనుక తనకు శుభములు కలగబోవుచున్నవని భావించుచు చక్కని కనుబొమ్మలు గల సీతాదేవి ఎండకు ఎండి గాలికి ఎగిరిపోయిన విత్తనము వర్షం పడగానే మొలకెత్తినట్లు మిక్కిలి సంతోషించెను. సీతాదేవి ముఖము దొండపండు వంటి ఎర్రని అధరోష్టముతోనూ అందమైన నేత్రములతోనూ కనుబొమ్మలతోనూ ముంగురులతోనూ వంకర తిరిగిన కనురెప్పల వెంట్రుకలతోనూ నిగనిగలాడుచు అందముగా ఉన్న పలువరసతోనూ మనోజ్ఞముగా ఉండెను. అట్టి ముఖము రాహుముఖము నుండి విముక్తుడైన చంద్రుని వలె ప్రకాశించెను. పూజ్యురాలైన సీతాదేవికి శోకము దూరమాయెను. ఆందోళన తొలగిపోయెను. మనస్తాపము శాంతించెను. మనస్సు సంతుష్టయై వికసించెను. అట్టి సీతాదేవి ముఖము చంద్రోదయముతో పండు వెన్నెలలో ప్రకాశించు శుక్లపక్ష రాత్రి వలె శోభిల్లెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే